2025 న్యూ ఇయర్ వచ్చేసింది. ఒక్కొక్కరం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది చెయ్యాలి అది చెయ్యాలని బోలెడు రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. కానీ ఏ లక్ష్యాలు పెట్టుకుంటే సంతోషం మన సొంతమవుతుందో ఏఐ చెప్పేసింది. అవేంటో ఈ వీడియోలో చూసేసేయండి. కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలి అంటే ప్రతి నెలలో ఒక రోజు సంథింగ్ స్పెషల్ థీమ్తో డిన్నర్ పార్టీ చేసుకోవాలట. ప్రతిసారి కొత్త వంటకాలను ట్రై చేయాలట. ఇలాంటి పార్టీస్ వల్ల ఫ్రెండ్షిప్ రిలేషన్స్ మెరుగుపడతాయట. బ్రహ్మోత్సవం మహేష్ బాబులాగా మీ ఫ్యామిలీ రూట్స్ లోకి వెళ్ళండి అంటుంది ఏఐ. దూరపు బంధువులను కలిసి కుటుంబ చరిత్రను తెలుసుకోండి. దీని ద్వారా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తెలిసి మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చట. హ్యాపీగా ఉండాలి అంటే డిజిటల్ డీటాక్స్ కంపల్సరీ అంటోంది ఏఐ. వీక్ లో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటలు ఫోన్, టీవీ, కంప్యూటర్ లాంటి వాటికి దూరంగా ఉండేలా రెజల్యూషన్ తీసుకోవాలని చెప్పేస్తోంది. బుక్ రీడింగ్, మెడిటేషన్, నేచర్ లో మమేకం అవ్వడం చేయాలని సూచిస్తోంది. హ్యాపీగా ఉండాలి అంటే ఫుడ్ మీద కంట్రోల్ ఉంచుకోవాలని అంటోంది ఏఐ. వారానికి ఒక రోజు నాన్ వెజ్ మానేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెజ్ గానే ఉండాలని అంటోంది. దీనివల్ల హెల్త్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పేస్తోంది. తనకు తానే ఇంటెలిజెంట్ అని ఫీల్ అయ్యే మనిషికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి సలహాలు ఇస్తోంది? హ్యాపీ లైఫ్ కోసం న్యూ ఇయర్ లో తీసుకోవాల్సిన మరికొన్ని రెజల్యూషన్స్ ఏవి? లెటర్ రైటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని అంటోంది ఏఐ. ఓల్డెన్ డేస్ లో లాగానే ఇష్టమైన వారికి లెటర్స్ రాసి వాళ్ళ నుంచి రిప్లై కోసం ఎదురు చూడడంలో బోలెడు హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేస్తోంది. అలాగే ప్రతిరోజు మీకు బాగా నచ్చిన అంశంపై ఒక వాక్యాన్ని రాసి డైరీలో రాస్తూ వెళ్తే ఆ డైరీ బోలెడు హ్యాపీనెస్ అందిస్తుంది అని కూడా చెప్పేస్తోంది. హ్యాపీనెస్ సొంతం కావాలి అంటే చిన్నప్పటి నుంచి వెంటాడుతున్న భయాలను దూరం చేసుకునే ప్రయత్నాలు చేయమని అంటోంది ఏఐ. అలాగే ఖర్చు పెట్టే ప్రతి రూపాయిను పొదుపు చేస్తూ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ డబ్బును ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా ఉండవచ్చునని చెప్పేస్తోంది. చూసారుగా ఏఐ చెప్పిన హ్యాపీనెస్ లక్ష్యాలు. ఇవి మీరు కూడా ట్రై చేయండి. 2025ను మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇయర్గా మార్చేసుకోండి.